ఈరోజు మేము డెకల్టన్కి అయితే వచ్చేసాం. రాగానే ఇక్కడ రైన్ బ్యాగ్ కవర్స్ అని ఉంటే ఓపెన్ చేస్తున్నాను నేనైతే. మన ల్యాప్టాప్ బ్యాగ్ వేసుకునేదానికి కవర్ లాగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇది ఒక సపరేట్ బ్యాగు. ఇదే ఒక బ్యాగ్ లాగా అయితే ఉంది. మన థింగ్స్ అన్నీ వేసుకొని క్యారీ చేసుకునేదానికి వర్షాకాలంలో అయితే బాగా అయితే పనిచేస్తుంది మనకైతే. సో ఫుల్గా ఓపెన్ చేసి తగిలించుకుంటే ఇలా అయితే ఉంటుంది ఆ బ్యాగు. పక్కనే సైక్లింగ్ అయితే కనిపించేసింది. నేనైతే వెళ్ళి ఒక ట్రైల్ వేద్దామైనా అనేసి దాని మీద అయితే కూర్చొని తొక్కటం అయితే స్టార్ట్ చేసేసాను. మనమైతే జిమ్కి నెలకి 1500 2000 పెట్టుకోవడం అయితే వేస్ట్. నన్ను అడిగితే ఇక్కడికి వచ్చేసి శుద్ధంగా ఫ్రీ ట్రైల్ వేసుకొని ఆ డబ్బులు అయితే మిగిలించుకోవడం అయితే బెస్ట్. క్యాబ్ సెషన్లోకి అయితే వచ్చేసాం. క్యాబ్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ ప్రైసే కొంచెం ఎక్కువగా ఉంది. ఈ క్యాబ్ అచ్చం పెట్రోల్ ద్వారా క్యాబ్ ఉన్నట్టే ఉంది. ఇది కానీ కొనుక్కొని నేను కానీ ఇంటికి కానీ వేసుకొని పోతే మా వాళ్ళు అయితే కామెంట్ అయితే చేస్తారు, అచ్చం పెట్రోల్ ద్వారా ఉన్నట్టు ఉన్నామని. అది పెట్టుకున్న తర్వాత నాకు కూడా అలానే అనిపించింది, అచ్చం పెట్రోల్ ద్వారా ఉన్నట్టే ఉన్నానని. ఈ క్యాబ్ కాస్ట్ అయితే 1600 అయితే ఉంది. ఆ కాస్ట్ చూసిన తర్వాత నేనైతే నా 2 జోబుల్లో చేతులు పెట్టుకొని పక్కకైతే వెళ్ళిపోయాను. ఇదంతా రైన్ కోట్ సెక్షన్. రైన్ కోట్స్ అయితే బాగున్నాయి, చాలా సాఫ్ట్గా, కానీ ప్రైస్ ఒక్కొక్కటి 3K అయితే ఉంది. -5 degrees వరకు కూడా చలి నారుతుందంట. ఇదైతే మంచి సాఫ్ట్గా అయితే ఉన్నాయి. పక్కనే ఫ్లాస్క్స్ అయితే ఉన్నాయి. ఒక్కో ఫ్లాస్క్ 3K అంట. అంత వర్త అనేది అయితే నాకైతే అర్థం కాలేదు. ఒక ఫ్లాస్క్ 3K ఏంద్రా బాబు అనిపించింది నాకైతే దాన్ని చూసిన తర్వాత. ఫ్లాస్క్ అయితే బాగుంది, కానీ 3K అంటే అమౌంట్ చాలా ఎక్కువ. అంత రేటు పెట్టి అయితే ఇక్కడ కొనడం అయితే 3K పెట్టి అనవసరం నన్ను అడిగితే. అలాగే మిగతా ఐటమ్స్ కూడా చూసేద్దాం రండి. పక్కనే ఉన్న టబ్స్లో బ్యాటు బాల్స్ తీసుకొని నేను మా బ్రదర్ అయితే క్రికెట్ ఆడటం అయితే స్టార్ట్ చేసేసాము. మా బ్రదర్ని బాల్ ఏమంటే ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నాడు. మా బ్రదర్ వేసే బౌలింగ్ అయితే ఒక బాల్ అయితే పోయి లైట్కి అయితే తగిలింది. నేనైతే ఆ లైట్ ఎక్కడ పగిలిపోద్దా అని చాలా భయపడ్డాను. నేనేదో చతుర్వంశీ యోధుడు కాలభైరవ అన్నట్టు మా అన్న అయితే ఒక్క బాల్ వేయకుండా అన్ని బాల్ ఒకటేసారి అయితే వేసేసాడు. మేము చేసే పనికి అయితే ఖచ్చితంగా అక్కడ పని చేసే సేల్స్ వాళ్ళు అయితే తిట్టుకుంటూ ఉంటారు. ఈ గేమ్ని అయితే మేమైతే చిటుకులాట అని అంటాము. మేమైతే స్కూల్ టైంలో బాగా ఎక్కువగా ఆడుకునేవాళ్ళం. తర్వాత ఇప్పుడే నేనైతే ట్రై చేస్తున్నాను చాలా ఇయర్స్ తర్వాత.
నేనైతే ఈ టెంట్ అయితే ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఇంట్లో గొడవ అయితే ఎత్తపోయి బయట వేసుకొని గుడిసెలాగా అయితే వేసుకొని ఉండొచ్చు. కానీ దాని ప్రైజే కొంచెం ఎక్కువగా ఉంది, 5,600 అంట. ఆ ప్రైస్ చూసిన తర్వాత మిగతా ఐటమ్స్ చూద్దామని అయితే నేనైతే పక్కకి వెళ్ళిపోయాను. ఈ క్యాప్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ క్యాప్స్ చూడంగానే నాకైతే నమో వెంకటేశ్వరలో వెంకటేశ బ్రహ్మానందమే గుర్తొచ్చారు. వాళ్ళు దొంగతనంగా పోయినట్టు మనం కూడా వేసుకొని దొంగతనంగా అయితే పోవచ్చు. ఆయిల్ పూసుకొని కానీ పోతే మంచిగా సెట్ అవుతుంది. ఈ బెల్ట్ అయితే మనకి జిమ్లో వర్కౌట్ చేసే వాళ్ళు అయితే వాడతారు. వాళ్ళు వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు వాళ్ళ నడుంకి ఏం డ్యామేజ్ కాకుండా ఇది పెట్టుకొని వెయిట్ లిఫ్టింగ్ అయితే చేస్తారు. దీన్ని చూస్తే నాకైతే డబ్ల్యూడబ్ల్యూలో ఛాంపియన్స్ బెల్ట్ లాగా అయితే కనిపిస్తుంది. దాన్ని పట్టుకొని అలా పైకి లేపి జాన్ సీనా అని అయితే అనేయచ్చు మనం అయితే. బ్యాడ్మింటన్ బ్యాచ్ సెషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే కొన్ని బ్యాట్స్ అయితే 9,000, 10,000, 8,000 అలా అయితే చాలా కాస్ట్లీగా అయితే ఉన్నాయి. సో ఆ బ్యాట్స్ చూసిన తర్వాత వాటిని ఏమన్నా సిల్వర్ పెట్టి ఏమన్నా తయారు చేస్తారా అనిపించింది నాకైతే. 9,000, 10,000 పెట్టి అయితే మనం అయితే ఆ బ్యాట్స్ అయితే తీసుకోలేము. మన బడ్జెట్లో కూడా పక్కన అయితే బ్యాట్స్ అయితే ఉన్నాయి. 500, 600 ఆ రేట్లో కూడా అయితే బ్యాట్స్ అయితే ఉన్నాయి. మనం అయితే అవి చూస్ చేసుకోవచ్చు కావాలనుకునే వాళ్ళు. బడ్జెట్ ఎక్కువ ఉండే వాళ్ళు అయితే ఇవైతే చూస్ చేసుకోవచ్చు. ఈ బాల్ అయితే బాగున్నాయి కానీ కాస్ట్ అయితే 600 ఉన్నాయి. అంత చిన్న చిన్న బాల్ 600 అంటే మరి దారుణం. ఒక 200, 250 అంటే ఓకే వర్కౌట్ అవుతుంది. 600 అంటే మరి దారుణం. షూస్ అయితే బాగున్నాయి ఇక్కడ. రన్నింగ్కి, వాకింగ్కి అన్నిటికైతే పనికొస్తాయి. సో అన్ని బడ్జెట్ రేంజెస్లో అయితే షూస్ అయితే ఉన్నాయి. క్వాలిటీ అయితే సూపర్గా అయితే ఉంది. నేను కూడా అయితే వాడుతున్నాను ఆల్రెడీ. నాకైతే 2 years అయినా కూడా ఏమీ చెక్కు కూడా అయితే చెదరలేదు షూ. ట్రాక్స్ అయితే ఇక్కడైతే బాగున్నాయి. మన స్పోర్ట్స్ ఆడేదానికి కానీ లేదా జిమ్కి పోయేదానికి కానీ క్లాత్ అయితే సూపర్ ఉంది, స్ట్రెచబుల్. ఇక్కడ ఉండే మిగతా ఐటమ్స్ కూడా చూసేద్దాం రండి. ఇక్కడ టీషర్ట్స్ అయితే బాగున్నాయి. మన బడ్జెట్ ఫ్రెండ్లీలోనే దొరికేస్తాయి టీషర్ట్స్ అయితే. జెంట్స్కే కదా, జెంట్స్తో పాటు లేడీస్ కూడా ఇక్కడ డ్రెస్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇదైతే క్రికెట్ ఐటమ్స్ సెక్షన్. ఇక్కడ ప్యాడ్స్, గ్లౌజెస్, బ్యాట్స్, వికెట్స్ అన్నీ అయితే దొరుకుతున్నాయి. సైకిళ్ళు అయితే బాగున్నాయి. సో చిన్న సైకిల్ కాడి నుంచి అన్ని ఏజెస్ వాళ్ళకి సరిపడే సైకిళ్ళు అయితే ఇక్కడైతే ఉన్నాయి.
ఈ టైప్లో ఫ్యాన్స్ చిన్నప్పుడు తాటాకులు అవి పేపర్స్ పెట్టి ఆడుకుంటూ ఉండేది. సో ఇవైతే 280 రూపీస్ అంట ఇక్కడైతే. మా నుంచి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.